చెప్పండి అన్న, బీసీల కోసం ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాము. ఈ ధర్నాని అసలు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి. అసలు ఎక్కడ తప్పు జరుగుతా ఉంది? అసలు ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్ రాలేకపోతా ఉంది? ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఆలోచన పరులందరికీ అర్థమైపోయింది. బీసీలకు అన్యాయం చేసింది ఎవరు, బీసీలను నమ్మించి మోసం చేసింది ఎవరు, నోటితో చెప్పి నుసటితో వెక్కిరించింది ఎవరు అనేది తేడతెల్లం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీగా మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయడం కోసం, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం ప్రభుత్వంలో ఉన్న నాడు 450 సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు బాధ్యతాయుతమైన విపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ప్రొసీజర్ను సరైన పద్ధతిలో నడపండి, లీగల్ ప్రొసీజర్కి అనుగుణంగా నడపండి, రాజ్యాంగ నిబంధనలకు, న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా ఈ రిజర్వేషన్లు పెంచే ప్రక్రియను నడిపించండి. మీరు మోసపూరితంగా ఈ ప్రక్రియను నడిపించొద్దని పదే పదే బీఆర్ఎస్ పక్షాన చెప్పినప్పటికీ, విన్నవించినప్పటికీ ఈ రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు కాబట్టి, ఆయన బీసీలను మోసం చేయదలుచుకున్నాడు కాబట్టి, బీసీలను నమ్మించి నట్టేట ముంచదలుచుకున్నాడు కాబట్టి మొదటి నుంచి కూడా రిజర్వేషన్లు పెంచే ప్రక్రియను న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధంగా, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా, న్యాయ నిపుణుల అభిప్రాయాలకు విరుద్ధంగా ఇష్టమైన రీతిలో అశాస్త్రీయంగా ప్రక్రియను జరిపినాడు. సర్వే తప్పదడక ఆ సర్వేను డెడికేటెడ్ కమిషన్ ద్వారా నిర్వహించకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారా నిర్వహించి మోసం చేసినాడు. డెడికేటెడ్ కమిషన్ నియమించడంలో జాప్యం చేసినాడు. దాని తర్వాత ఆ తప్పదడక సర్వే ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ నివేదికను కూడా అశాస్త్రీయంగా రూపొందించినాడు. అసెంబ్లీలో టేబుల్ చేసిన బిల్లుల్లో కూడా, చట్టంలో కూడా ఏమాత్రం కూడా లీగల్ స్టాట్యూటీ లేదు. ఇట్లా అశాస్త్రీయంగా చట్టాల రూపకల్పనలో అశాస్త్రీయత, సర్వేలో అశాస్త్రీయత, శాసనసభలో పెట్టిన చట్టాల్లో అశాస్త్రీయత, ఢిల్లీకి పంపిన చట్టాల్లో ఏమాత్రం కూడా బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం లేదు. ఈ విధంగా ఆర్డినెన్స్లతో న్యూసెన్స్ క్రియేట్ చేసినాడు, జీవోలతో గందరగోళం సృష్టించాడు. ఈ మొత్తంగా కూడా ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం న్యాయస్థానంలో స్టే రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి యొక్క అనాలోచిత చర్య, రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్య, రేవంత్ రెడ్డి యొక్క అహంకారపూరితమైన చర్య. ఆయన మనసులో గూడు కట్టుకుని ఉన్న బీసీ వ్యతిరేక వైఖరి వలన ఇవాళ ఈ గందరగోళం నెలకొన్నది. ఇది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా అర్థమైపోయింది. దీనికి అంతిమ పరిష్కారాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పింది. తమిళనాడు తరహా మోడల్ ఏదైతే ఉందో, అన్ని పార్టీల మద్దతుతో, అన్ని పార్టీలు అక్రాస్ ది టేబుల్ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని శాసనసభలో బిల్లులు పెట్టి పాస్ చేయించుకొని, రాష్ట్రపతి మీద ఒత్తిడి చేసి ఆ బిల్లులు పాస్ చేయించుకొని, కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి మోడీ మెడలు వంచి 9th షెడ్యూల్లో చేర్చుకుంటేనే ఈ రిజర్వేషన్లకు న్యాయబద్ధత, చట్టబద్ధత కలుగుతుంది. ఆ దిశగా అడుగులు పడాలి. కానీ ఆ దిశగా నడిపించకుండా రేవంత్ రెడ్డి మోడీకి చిన్న తమ్ముడు కాబట్టి, మోడీని ఇబ్బంది పెట్టడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి, రేవంత్ రెడ్డి మధ్య క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి, ఆ దిశగా నడిపితే మోడీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఆ న్యాయపరమైన పద్ధతిలో నడపకుండా, బీసీలకు న్యాయం చేసే పద్ధతిలో నడపకుండా బీసీలకు ద్రోహం చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇది బీసీలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి మీద తిరగబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. మీరు ఒక బీసీ కమిషన్ మెంబర్ గా, గతంలో బీసీల గురించి ఆలోచించిన వ్యక్తిగా, ఇప్పుడున్న బీసీ ప్రజలకి ఏం చెప్తారంటే, బీసీ ప్రజలకి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ గురించి కావచ్చు, ఈ గందరగోళానికి మీరేం చెప్తారు? అదే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈ గందరగోళానికి కారకుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు బీసీలకు ద్రోహం చేసిన ద్రోహపూరి చరిత్ర కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉంది. అట్లాంటి బీసీ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుందని మనం నమ్మలేము. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా బీసీలకు న్యాయం చేయలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రిజర్వేషన్లు పెంచారు. వాళ్ళు అధికారంలో ప్రభుత్వంలో రిజర్వేషన్లు పెంచలేదు. అసలు మండల కమిషన్ రిపోర్ట్ తక్కిపట్టింది కాంగ్రెస్ పార్టీ. కాకాసాహెబ్ కల్లల్కర్ కమిషన్ రిపోర్ట్ తక్కిపట్టింది కాంగ్రెస్ పార్టీ. 70 ఏళ్ళు బీసీలకు రావాల్సిన హక్కుల్ని ఇనుప పాదాల కింద అంచేసింది కాంగ్రెస్ పార్టీ. అదే పద్ధతిని వాళ్ళ రేవంత్ రెడ్డి ఫాలో అవుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో బీసీలకు న్యాయం జరగదు, ఆయనకు న్యాయం చేసే ఉద్దేశం లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఐక్యమై దీనికి ఒక లాజికల్ ఎండుకు తీసుకుపోయే విధంగా పోరాటాన్ని నిర్మించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇంకొక అంశం ఉన్న, తెలంగాణలో రెడ్డి రాజ్యం నడుస్తా ఉంది. స్వయంగా మంత్రికి సంబంధించిన వాళ్ళే చెప్తా ఉన్నారు. వాటిని ఎలా వస్తాం? ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు, వెల్మలు, కమ్మలు, ఓసీలు, అన్ని సామాజిక వర్గాలని, మైనార్టీలని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడున్న కేసీఆర్ గారు ఏ వర్గం యొక్క మనసు కూడా నొప్పించకుండా, ఏ కులం యొక్క మనసు కూడా నొప్పించకుండా సకల జనులను కడుపులో పెట్టుకొని చూసుకుంది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారికి పరిపాలన అనుభవం లేదు, కుర్చ బుద్ధి ఉంది, సంకుచిత బుద్ధి ఉంది. కాబట్టి అనేక రంగాల్లో అనేక కులాలకు మనసు నొప్పించే విధంగా పరిపాలన నడిపిస్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ వర్గం కూడా ఇవాళ, ఈవెన్ దో రెడ్లు కూడా, మీరు అంటున్నారు కదా, ఈవెన్ దో రెడ్డి సామాజిక వర్గం కూడా ఇవాళ హ్యాపీగా లేరు రేవంత్ రెడ్డి ప్రవర్తనతో. రేవంత్ రెడ్డి మీద రెడ్డి సామాజిక వర్గానికి కూడా విపరీతమైన కోపం ఉంది. అన్ని వర్గాల మనసు నొప్పిస్తా ఉన్నాడు. ఒకవైపు రైతు బంధుని
రైతు బంధుకు తూట్లు పొడిచి రైతు బీమా ఇవ్వకుండా వ్యవసాయ రంగానికి నట్టేట ముంచి రియల్ ఎస్టేట్ రంగాన్ని నట్టేట ముంచి అన్ని రంగాల్ని నాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి కాదు రెడ్లకు కూడా పీకల దాకా కోపం ఉంది. రెడ్లు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి మీద ఆగ్రహంతో ఉన్నారు.